గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం. అమ్మా పెళ్లికి మాత్రం తీసుకురండి, వెళ్ళండి. ఏరా దద్దమ్మ, తలనొప్పికి మాత్రం తీసుకురమ్మంటే విరోచనానికి మాత్రం తీసుకొచ్చామే. ఇందులో ఒక మాత్రం మింగితే కడుపు తెరిచిన కొళాయి అవుతుందిరా. పో అతో వస్తున్నా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఏమండి అయ్యవారు దక్కుతుంటే వినపడ్డం లేదా? ఏదైనా కూల్ డ్రింక్స్ ఉంటే ఇవ్వండి అయ్యా. రాజారాం కూల్ డ్రింక్స్. ఈ శాస్త్రి గారికి వేరే పనేం లేదు. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క కూల్ డ్రింక్ అడుగుతాడు. ఇస్తా. నారాయణాయ విద్మహే వాసుదేవాయ. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఓం శ్రీమాత్రే నమః. అయ్యా ముహూర్తానికి వేళైంది. మంగళసూత్రాన్ని అందరూ కలగద్దుకోండి. అయ్యా ఇక్కడ ఇక్కడ. అమ్మా మాంగళ్యాన్ని కలగద్దుకోండి. ఈ టైంలో కడుపులో గుడగులాడుతుంది ఏమిటి? అయ్యి బాబోయ్ మామా శివా. ఎక్కడికి తాళిబొట్టు తీసుకెళ్తున్నావు? తల్లి అలా మాంగళ్యాన్ని బయటకు తీసుకుని వెళ్ళి సదాస్తు దేవతల దగ్గర ఆశీర్వాదం తీసుకుని వస్తారు. ఈ పాత్రలే మనకు గతి. రామ కృష్ణ. ఆహా సుఖప్రసవమైనట్టుంది. ఓహో అయ్యో అయ్యో మరేమిటి? అమ్మా అమ్మమ్మా. తాళితో ఇల్లాడు ఎక్కడ కనపడటం లేదు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. భైరవ బిడ్డ, మూగవైనా నీకింకా బుద్ధి రాలేదా? తాళివరా ఇవో. అమ్మా అయ్యా మంగళసూత్రం కనిపించట్లేదు. అయ్యో కనపడటం లేదా? అయ్యయ్యో అమ్మా మన ఇంటి పరువు బజార్కెక్కింది. నోర్మయ్యవే. ఇక్కడుంది తాళి. స్వామి మీరంతా ఈ ఊరి గుండా హిమాలయాలకు వెళుతున్నాం. ఈ ఊరికి విపత్తు రాబోతోందని తెలుసుకుని తరుణోపాయం చెప్పాలని వచ్చాం. మా ఊరికి విపత్తా? ఏమిటి స్వామి? ఆ వివరాలన్నీ తర్వాత చెబుతాం. ముందు పెళ్లి జరగనివ్వండి. వరుడి చేత తాళి కట్టించండి. కాళ్ళు లేని వాడి కాళ్లకు మొక్కడం మీ దురదృష్టం శాంతి. నన్ను కట్టుకొని ఏ సుఖం అనుభవించాలని నీకున్న అందానికి ఆస్తికి
నీకు తగిన భర్త వచ్చుండాలి శాంతి. అన్నీ కాదని నన్నెందుకు కట్టుకున్నావు? చెప్పు శాంతి. ఏం శాంతి, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు మౌనంగా ఉన్నావు. నాతో మాట్లాడవా? ఉండండి, ఇప్పుడే వస్తాను. మేలిమి బంగారు మెలిక తిరిగిన విలువ తరిగేనా, మీ దేహములో తిరులోపములున్న ప్రేమ కరువగునా. మేలిమి బంగారు మెలిక తిరిగిన విలువ తరిగేనా, మీ దేహములో తిరులోపములున్న ప్రేమ కరువగునా. స్వామి, నిన్న పెళ్లికొచ్చినప్పుడు మా ఊరిని ఏదో దుష్టశక్తి పాడు చేస్తుందని చెప్పారు. దాని గురించి తెలుసుకోవాలని వచ్చాను. ఇంతవరకు మీ ఊరి గుళ్ళోని సిరను కొల్లగొట్టడం జరగలేదు, కానీ ఇప్పుడు ఆ ప్రయత్నం జరిగింది. ఏ పెళ్లింట్లోనూ తాళిబొట్టు పోయింది లేదు. మీ ఇంటి పెళ్ళిలో అది జరిగింది. మరి కొద్ది రోజుల్లో మీ ఊళ్ళో ప్రాణబలి కూడా జరగవచ్చు. దానికి కారణం మీ ఊళ్ళో తిరుగుతున్న ఒక దుష్ట దేవతే. ఎవరు స్వామి? ఎవరు ఆ దుష్ట దేవత? దుర్గా. ఆ దుష్ట శక్తిని మీ ఊరి నుండి తరిమేస్తే గాని మీ ఊరు బాగుపడదు. స్వామి, దయచేసి దుర్గ గురించి తప్పుగా చెప్పకండి. ఆమె ఒక సంచార దేవత. ఒకనాడు పూజకి తెచ్చిన పళ్ళు కుళ్ళిపోయాయి స్వామి. దుర్గ చేయి పడగానే ఆ కుళ్ళిపోయిన పళ్ళు మంచి పళ్ళు అయ్యాయి. అవన్నీ కనుకట్టు విద్య. చచ్చిపోయిన వాడిని బ్రతికించగలదా? నా శిష్యుణ్ణి ఒకడిని పంపిస్తాను, వాడు చచ్చినట్టు నటిస్తాడు. దుర్గ దగ్గరకు వెళ్ళి వాడిని బ్రతికించమని అడగండి, ఆమె బండారం బయటపడుతుంది. మన ప్లాన్ ప్రకారం వీడు చచ్చాడని ఆ దుర్గ దగ్గర నాటకం ఆడదాం. వీడిని బ్రతికించమంటే అది చేతగాక హడలిపోతుంది, పారిపోతుంది. ఎత్తండ్రా. దుర్గమ్మ తల్లి, మీరే కాపాడాలి. అమ్మా, కంచలజంగా స్వామి మన ఊరు గుండా హిమాలయాలకు వెళ్తున్నాడు. మన ఊరి బావి దగ్గర ఆయన శిష్యుడు ఒకడు అమ్మవారు పోసి చనిపోయాడు. అమ్మవారు పోసి చచ్చినవాడు చచ్చినట్లే, పడుకున్నవాడు పడుకున్నట్లే. మన ఊర్లో ఇలాంటి ఆపదలు రావచ్చా? నువ్వు కాపాడే దేవత అమ్మా, ఎలాగైనా అతనికి ప్రాణభిక్ష పెట్టు. చేప చస్తే కరువాడు, గొర్రె చస్తే రుచికోడు, గేదె చస్తే కాళ్ళజోడు, మనిషి చస్తే వల్లకాడు. దొంగ నిద్ర చావు నిద్రే, దొంగ చావు నిజం చావే. విన్నారటయ్యా, చచ్చినవాడు చచ్చినట్టేనట. డూప్లికేట్ కాపలా దేవత నా నెత్తి మీద నిప్పుల కుంపట్లేదు, మెళ్ళో నిమ్మకాయల దండలేదు, చేతిలో వేపమండం లేదు. అయినా నేను వీణ్ణి బ్రతికిస్తాను. అది జరగదు, నీ చేత కాదు. వీణ్ణి నేను బ్రతికిస్తాను చూడు. రేయ్, లేవరా. రేయ్, నిద్రపోతున్నాడేమో, లేపండ్రా. ఎగతాళికి అమ్మోరు పోసి వచ్చాడంటే నిజంగా అమ్మోరు పోసి వచ్చాడు. ప్రేమతో తాకిన నిప్పు నిప్పే, పొరపాటున తాకిన నిప్పు నిప్పే. చచ్చినవాడు చచ్చినట్లే, పాడ మీద ఉన్నవాడు పాడ మీద ఉన్నట్లే. అదేదో మంత్రం వేసి ఈ స్వామిని చంపింది. స్వాముల వారు చెప్పినట్టు నిజంగా ఈ దుర్గ ఓ దుష్ట దేవతే. ఏమిటి మీరు చెప్పేది? దుర్గ దుష్ట దేవత అలా అనడానికి మీ అందరికీ నోరెలా వచ్చిందయ్యా? ఏ ఊరికి దొరికిన భాగ్యం ఏ ఊరికి దొరికింది? అందుకోసమే అంబిక గుళ్ళో మాత్రమే కాకుండా గ్రామ సంచారం చేసే దేవత మన ఊరిని రక్షిస్తోంది. మనిషి రూపంలో ఉన్న దుర్గ జన్మ రహస్యం తెలుసా మీకు? పసితనంలోనే ఆ దుర్గ చేసిన అద్భుతాలు తెలుసా మీకు? ఇంతవరకు ఈ ఊళ్ళో మీకెవ్వరికీ తెలియని ఆమె కథ చెబుతాను. నాగలింగం, ఎందుకే అరుస్తావు? నువ్వు నటీమణి, నేను నట శిఖామణి.
నువ్వేసేది అంబిక వేషం, నేను వేసేది అసుర వేషం. నాటకంలో మనిద్దరం కలిసి నటించడం జనానికి ఆనందం, జీవితంలో మనిద్దరం కలవాలన్నది నా అభిమతం. నాగలింగం, మామూలుగా ఉన్నప్పుడే నువ్వు నన్ను తాకడానికి ఇష్టపడను. ఇప్పుడు వేషంలో ఉన్నాను. తాకితే ఏం చేస్తానో నాకే తెలియదు. వదలు, వదలు, నాగలింగం.